పంపించాలనే ఒక మంచి ఆలోచనతో ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన ప్రీవియస్ కోఆర్డినేటర్ గారు, ప్రస్తుతం జాయింట్ డైరెక్టర్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ సెల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డాక్టర్ ధర్మనాయక్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. మీరు ఇక్కడికి వచ్చినందుకు విల్ బి వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. నిజానికి స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ అనేది 1995లో ఎస్టాబ్లిష్ చేయబడింది. అప్పటి దేశ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి చేతుల మీదుగా అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఇనిషియేషన్ మేరకు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, కొన్ని సర్టిఫికేట్ కోర్సెస్ కండక్ట్ చేయాలి. అక్కడ నైపుణ్యత పొందినటువంటి యువత అప్పుడున్నటువంటి ప్రస్తుత మార్కెట్లో కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత మార్కెట్లో కానీ అక్కడ నేర్చుకున్నటువంటి నైపుణ్యానికి అనుగుణంగా వాళ్ళ కాలపైన వాళ్ళు జీవించాలి, ఉపాధిని పొందాలి అనేటటువంటి ఒక మంచి ఆలోచన విధానంతో ఎస్టాబ్లిష్ చేసినటువంటి స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్. సో అలాంటి ఇన్స్టిట్యూట్తో మనం ఎంఓయూ క్రియేట్ చేసుకోవడము, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని ఏర్పాటు చేసుకుని మన విద్యార్థులకు కూడా అలాంటి అవకాశాలు కల్పించేటటువంటి క్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒక వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు కావచ్చు, లేకపోతే అకాడమిక్ కోఆర్డినేటర్ పుష్పా చక్రపాణి మేడం కావచ్చు, అదేవిధంగా రిజిస్ట్రార్ ఎల్బికే రెడ్డి సార్ కావచ్చు, ఎస్ఎస్బి డైరెక్టర్ గారు వెంకటేశ్వర్ కావచ్చు, అదేవిధంగా మన ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ సెల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ధర్మనాయక్ సార్ కావచ్చు. నిజంగా చాలా కొనియాడదగ్గటువంటి విషయం సార్. పిల్లలు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు పొందుతారు. ఈ క్రమంలో రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్ 010 నాగార్జున గవర్నమెంట్ కాలేజ్ నల్గొండ రీజనల్ కోఆర్డినేటర్గా నేను తప్పకుండా మీ ఆలోచనకు అనుగుణంగా, మీ ఆశయాలకు అనుగుణంగా మన అన్ని లెర్నర్ సపోర్ట్ సెంటర్స్కి ఇన్ఫర్మేషన్ పంపించి ఆయా సెంటర్లో ఉన్నటువంటి ఇన్ఛార్జ్తో మమేకమై, జాగ్రత్తలతో మమేకమై, అవసరమైతే వాళ్ళందరినీ కూడా మన రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్కి ఒక రోజు పిలిపించేసేసి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తాం సార్. మీ సమక్షంలోనే ఈ ఉపాధి అవకాశాలు మన పిల్లలు ఏ విధంగా అందిపుచ్చుకోవాలనేటటువంటి ఒక చిన్న ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ను కూడా పెట్టేసేసి ఇంత మంచి అద్భుత అవకాశాన్ని పిల్లలకు సద్వినియోగం చేసుకునే మాదిరిగా ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తాం సార్. మీ ఆలోచనకు అనుగుణంగా, మీ ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా మేము పనిచేస్తున్నాము. నేను షార్ట్ తీసుకొని ఒక 8 నెలలు కావడం జరుగుతుంది. 8 నెలల్లో కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేశాను, కౌన్సిలింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేశాను. సో ఇది ప్రతినిత్యం మీరు చూస్తూనే ఉన్నారు, యూనివర్సిటీ యాజమాన్యం కూడా చూస్తూనే ఉంది. సో ఈ కార్యక్రమంగా మీరు ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ చాలా డిసిప్లిన్డ్గా జరుగుతున్నాయి, ఒక క్రమ పద్ధతిలో, ఒక ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని చెప్పేసి మీరు ఈ సందర్భంగా చెప్పడం నాకు మరింత ఉత్తేజాన్ని కలిగిస్తుంది. తప్పకుండా ఎలాంటి అవకతవకలకు అవకాశాలు లేకుండా మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞానుసారము చాలా క్రమ పద్ధతిలో ఈ పాలనా వ్యవస్థ నడుస్తుంది సార్. రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్ 010 నుంచి తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా వేరే మీరు ఈ యూనివర్సిటీ రిలేటెడ్ ఏ యాక్టివిటీస్ చెప్పినా కూడా పిల్లలకు ఉపయోగపడేటటువంటి క్రమంలో ఆ యూనివర్సిటీకి పిల్లల ఉపాధి అవకాశాలకు కావచ్చు, పిల్లలకు విద్యను అందించేటటువంటి క్రమంలో మేము ఒక మాధ్యమంగా ప్రతినిత్యం మేము నిర్వహించేటటువంటి బాధ్యతను త్రికరణ శుద్ధిగా నిర్వర్తిస్తామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ఆధారంగా మేము చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు నల్గొండ రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్ పైన మీకు ఉన్నటువంటి అభిమానం, మీకు ఉన్నటువంటి డెడికేషన్ ఇలానే ఉండాలని చెప్పేసి, మీ సలహాలు సూచనలు ఎప్పుడు ఇలానే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం చేసేటటువంటి ప్రతి కార్యక్రమం కూడా యూనివర్సిటీ ఇప్పుడు ఒక మంచి విజన్ ఉన్నటువంటి లీడరు, ఒక మంచి విజన్ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటరు మన ప్రొఫెసర్ గంటా చక్రపాణి సార్, మన వైస్ ఛాన్సలర్ గారు. కాబట్టి ఆయన ఆలోచనలని గ్రౌండ్ రూట్లో తీసుకుపోవాలి అంటే ఒక మీడియం కావాలి. ఆ మీడియం ఇస్ నథింగ్ బట్ ద ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా. కాబట్టి ఈ మీడియా మిత్రులు లేని సందర్భంలో, మీడియా మిత్రులు సహాయ సహకారాలు లేకుంటే ఏ ఆలోచనైనా కూడా ప్రజల్లోకి వెళ్ళేటటువంటి క్రమంలో కొన్ని ఇబ్బందులు పడుతుంది. కాబట్టి మీడియా మిత్రులు పోషించేటటువంటి పాత్ర అమోఘం. అదేవిధంగా రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్ 010లో జరిగేటటువంటి కార్యక్రమాలు కూడా మన నల్గొండ ప్రజానీకానికి చేరవేసే క్రమంలో మీ వంతు సహాయ సహకారాల
అందిస్తారని రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్ 010 కోఆర్డినేటర్గా మిమ్మల్ని ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు.